సమని స్వరాలాపని సరాగాలుగా శృతి లయలలు జగాలుగగా సుధానాదమి యదేవీతగా రసానందమి అలై పొంగగా ప్రాణాలు పులకించగా మౌనాలు రవళించగా పాడుతా తీయగా చల్లగా పాడుతా తీయగా చల్లగా రేపను తీపి కళ్ళకు రూపమిచ్చును గానం. గానం అంటే అలా ఉండాలి, మ్యూజిక్ అంటే అలా ఉండాలి. ఈ సందర్భం వచ్చింది కాబట్టి కమలాకర్ గారి గురించి ఆయన తక్కువ సినిమాలు చేశారు, కానీ ప్రతి సినిమా కూడా మాధుర్య ప్రధానమైన పాటలే చేశారు. సినిమా పాటలు పక్కన పెడితే నేను మొదట మీకు చదివి వినిపించాను చూడండి. భావయామి త్రాహిమాం నీకే శరణు కదా అన్నమాచార్య కీర్తనలు చేసింది. ఆ ఆల్బమ్ మీరు దొరికితే వినాలండి, ఎంత గొప్పగా చేశారంటే ఈయన. అందులో ఒక పంజాబీ కుర్రాడు జస్వీందర్ సింగ్ పాట పాడడం గొప్ప విషయం కాదండి, అన్నమయ్య పదాలని తెలుగు పదాలని ఆ జస్వీందర్ సింగ్ అనే అతని చేత ఎంత కరెక్ట్గా ఉచ్చరింప చేశారంటే నేను పని కట్టుకుని దానికని ఫోన్ చేశాను ఆయనకి. అంత స్పష్టంగా తెలుగును ఎంత బాగా పాడాడో అబ్బాయి. ఆ ఆల్బమ్ అంతా కూడా చాలా మాధుర్య ప్రధానమైన ఆల్బమ్ అండి, బ్యూటిఫుల్లీ డన్. చిరంజీవి కార్తికేయని ఆహ్వానిద్దాం మనం అందరం కలిసి. కార్తికేయ ఎంపిక చేసుకున్న పాట ఇది కూడా చాలా ఆర్ద్ర గీతం. రాసిన వారు ఆరుద్ర, ఆర్ద్ర గీతం. సంగీతం ఎస్ రాజేశ్వరరావు గారు, గానం ఘంటసాల మాస్టారు. దేశద్రోహులు సినిమా నుంచి జగమే మారినది. ఎంత మంచి పాట అండి అబ్బా. ననరు పూరిమి ఈనాడే
ఫెంటాస్టిక్. అగైన్ మంచి అందరికీ మేము నచ్చిన మ్యూజిక్ డైరెక్టర్ రాజేశ్వర గారు సాంగ్ పాడాం. చాలా ఓన్ చేసుకొని పాడుతున్నావు, అది ఇంపార్టెంట్ సింగర్కి. వెరీ గుడ్. థ్యాంక్ యూ సార్. పాటంతా బాగుంది. మొత్తం మీద నువ్వు చేయవలసింది ఏంటంటే సంగతులన్నీ కూడా క్లియర్గా రావాలి. స్వాగతములు పలుక సుస్వాగతములు పలుక విషయం ఉంది, విషయం తెలుసు నీకు, కానీ పాపం గొంతుక ఇప్పుడే పరిపక్వత చెందుతున్నటువంటి గాత్రం కదా. ఆ కింద నిషాదం వస్తున్నప్పుడు నీకు అందట్లేదు. అది నీకు తెలిస్తే చాలు, నువ్వు ప్రాక్టీస్ చేస్తే వచ్చేస్తుంది. ఇవన్నీ పక్కన పెడితే మంచి భావం కూడా కావాలి కదా పాటకి. ఇది నాకు ఈ పాటలో ఒక షాట్ నాకు ఎంత ఇష్టం అంటేనండి, బిఏ సుబ్బారావు గారు డైరెక్టర్, దీనికి పియానో వాయిస్తే ఎన్టీ రామారావు గారు పాడతారు. కమ్మని భావమే కన్నీరై చిందేను దగ్గర ఒక సోలో వైలిన్ ఉంది. అప్పుడు రామారావు గారి క్లోజ్కి వెళ్తుంది కెమెరా, కిందికి చుక్క రాలేదు కానీ కంటి నిండా నీళ్లుంటాయి, నవ్వుతూ ఉంటారు ఆయన. కమ్మని భావమే కన్నీరై చిందెను ప్రియమగు చెలిమి సాటిలేని కలిమి. నాకు చాలా చిన్న వయసు, అది చూడగా నాకు దుఃఖం వచ్చేది. ఎంత బాగుంటుంది ఆ షాట్. ఈసారి మీరు చూసినప్పుడు ప్లీజ్ చెక్ దట్ షాట్ అగైన్. మేబీ ఐ వాజ్ 13-14 years old or 12 years old or 15 years old, నాకు తెలియదు అప్పుడు. అంత బాగుంటుంది అక్కడ ఆ పర్టికులర్ ప్లేస్లో సోలో వైలిన్ తీసుకురావడం. అండ్ తబలాలు తిరిగిట్లన్నీ లక్ష్మణరావు గారు ఎంత గొప్పగా వాయించేవారంటే మహానుభావుడు. లక్ష్మణరావు గారు వాయించింది తెలుసు. నాకు ఇంకో పీస్ ఇందులో ఇష్టం. అది ఆ క్లారినెట్ ఫ్లూట్లో, పర్టికులర్ క్లారినెట్ సత్యం గారు వాయించిన క్లారినెట్. సత్యం గారిని మహానుభావుడు, గొప్ప విద్వాంసుడు ఆయన. షహనాయి వాయించేవారు, ఫ్లూట్ వాయించేవారు, క్లారినెట్ వాయించేవారు, విజయనగరం వాస్తవ్యులు ఆయన. అది ఆ ప్లేస్ అక్కడ వచ్చినప్పుడల్లా ప్రాణం అంతా జిల్లార్చుకుపోతుంది అనమాట, ఎందుకో తెలియదు. ఇట్ ఈస్ అ స్టాంప్ ఆఫ్ రాజేశ్వరరావు గారు. మాస్టర్ పాడిన ఎక్స్ప్రెషన్ మీరు గమనించాలి, నీవు అది కావాలి. ఆరుద్ర గారు చిన్న చిన్న మాటల్ని, కొన్ని అలవాట్లో ఉండి ఉండకుండా ఉన్న మాటలను కూడా అలవోకగా తీసుకొచ్చింది. నెనరు, కూరిమి ఎక్కువసార్లు వాడరు ఎవరు. నెనరు అంటే ఎగ్జాక్ట్ వర్డ్ ఏంటి తెలియదు, మనకు ఎక్స్ప్రెషన్ తెలుసు. ఐ వాజ్ రెఫరింగ్ టు ది డిక్షనరీ టుడే. నెనరు అంటే గ్రేషియస్నెస్, దయ అని కూడా అంటారు, గ్రేషియస్నెస్. కూరిమి అంటే ప్రేమ. ఎంత సెన్సిబుల్ లిరిక్, ఎంత సెన్సిబుల్ మ్యూజిక్, ఎంత సెన్సిబుల్ సింగింగ్. ఈ పియానో వాయించింది రాజేశ్వరరావు గారి పెద్దబ్బాయి అయినటువంటి రామలింగేశ్వరరావు గారు, మేము పెద్దబాబు అంటాం. ఆయన వాయించారు దీంట్లో చిరంజీవ. థ్యాంక్ యూ సార్. సుఖీ భవ. గాడ్ బ్లెస్.